హాయ్. సెలవుల సమయంలో చాలా మంది ఏం కోరుకుంటారు? మంచి రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, రుచికరమైన భోజనం, ప్రశాంతమైన వాతావరణం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇందులో విశ్రాంతి కాదు, భయం కావాలి. కంఫర్ట్ కాదు, ఛాలెంజ్ కావాలి. రిలాక్సేషన్ కాదు, అడ్రినలిన్ రష్ కావాలి. ఈ కొత్త ట్రావెల్ ట్రెండ్ పేరు డేర్కేషన్. డేర్ అంటే సాహసం, వెకేషన్ అంటే సెలవులు. ఈ రెండు కలిస్తే డేర్కేషన్ అంటే భయాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకునే సెలవు ప్రయాణం. ఒకప్పుడు హాలిడే అంటే ఒత్తిడిని మర్చిపోవటం కోసం వెళ్ళేవారు. ఇప్పుడు చాలా మంది తమ భయాలను జయించడానికి ప్రయాణాలు చేస్తున్నారు. ఒక్కసారి ఊహించండి, లడఖ్లో -25 డిగ్రీల చలిలో పూర్తిగా గడ్డకట్టిన నదిపై నడవటం, చీకటితో నిండిపోయిన గుహల్లోకి దిగిపోవటం, ఉధృతంగా ప్రవహించే నదిలో రాఫ్టింగ్ చేయటం, వందల అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేయటం. ఇవన్నీ ప్రమాదకరంగా అనిపించినా ఇప్పుడు లక్షలాది మంది ఇలాంటి అనుభవాల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇంతకీ అసలు ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది? దీనికి సమాధానం కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలో వచ్చిన మార్పుల్లో ఉంది. కరోనా సమయంలో నెలల తరబడి ఇళ్లకే పరిమితమైన ప్రజలు జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభించారండి. ప్రతిరోజు ఒకే రకమైన జీవితంలో తాము ఎంత మెకానికల్గా మారిపోయామో చాలా మందికి అర్థమైంది. అందుకే సాధారణ సెలవులు కూడా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను వెతకటం మొదలుపెట్టారు. ఇక్కడ సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లలో భారీ కొండలపై ట్రెక్కింగ్ చేస్తున్న వీడియోలు, లోతైన లోయల్లో బంగీ జంపింగ్ చేస్తున్న రీల్స్ అండ్ మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో క్యాంపింగ్ చేస్తున్న ఫోటోలు వైరల్ కావటం ప్రారంభమైంది. ఇవి చూసిన వాళ్ళలో కూడా అలాంటి అనుభవాలు పొందాలని ఆసక్తి పెరిగింది. దీంతో డేర్కేషన్ ఒక గ్లోబల్ ట్రావెల్ ట్రెండ్గా మారిపోయింది. అయితే ఇది కేవలం సోషల్ మీడియా కోసం చేసే స్టంట్ మాత్రమే కాదండి. దీని వెనుక ఒక సైన్స్ కూడా ఉంది. సైకాలజిస్టులు దీన్ని యూస్ట్రెస్ అని పిలుస్తారు. సాధారణంగా ఒత్తిడి అంటే మనకు నెగిటివ్ భావన ఉంటుంది, కానీ యూస్ట్రెస్ అనేది పాజిటివ్ స్ట్రెస్. ఇది మన మెదడును మరింత అప్రమత్తంగా ఉంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. మనిషి మెదడు భయాన్ని కలిగించిన ఘటనలను చాలా కాలం గుర్తుంచుకుంటుంది. అందుకే సాధారణ హోటల్ గదిలో గడిపిన 2 రోజులు మర్చిపోవచ్చు, కానీ జీవితంలో మొదటిసారి 100 అడుగులు ఎత్తు నుంచి జంప్ చేసిన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే కొంతమంది థెరపిస్టులు కూడా ఈ తరహా సాహస అనుభవాలను యాంగ్జైటీ తగ్గించడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఉపయోగపడతాయి అంటున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే డేర్కేషన్ ప్రేమికులకు ఇండియా ఒక స్వర్గం లాంటిది. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన భౌగోళిక ప్రాంతాలు భారత్లో ఉన్నాయి. లడాఖ్లోని జాన్స్కార్ వ్యాలీ అందులో ఒకటి. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో జాన్స్కార్ నది పూర్తిగా గడ్డ కడుతుంది. సో ఈ గడ్డ కట్టిన నదిపై జరిగే చాదర్ ట్రెక్ ప్రపంచంలోని అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ అనుభవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. -25 డిగ్రీల వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో మంచుపై నడవటానికి శారీరక ధైర్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా అవసరం. మరోవైపు మేఘాలయాల్లోని చెరాపుంజి కూడా డేర్కేషన్ ప్రియులను ఆకర్షిస్తోంది. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో భారీ లోయలు, సహజ వేళ్లతో ఏర్పడిన బ్రిడ్జిలు, అంతులేని గుహ వ్యవస్థలున్నాయి. ఇక ముఖ్యంగా క్రెమ్లియట్ ప్రాగుహ ఆసియాలోని అత్యంత పొడవైన గుహలలో ఒకటి. ఇందులోకి ప్రవేశించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా చీకటి మాత్రమే కనిపిస్తుంది. అలాంటి వాతావరణంలో ముందుకు సాగటం నిజమైన డేర్ టెస్ట్గా చెప్పవచ్చు. ఇక రిషికేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. గంగా నదిలో జరిగే గ్రేడ్ 4, గ్రేడ్ 5 స్థాయి వైట్ వాటర్ రాఫ్టింగ్ ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్ ప్రేమికులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా నీర్ఘర్ ప్రాంతంలో క్లిఫ్ జంపింగ్, లోతైన లోయలపై బంకీ జంపింగ్ వంటి అనుభవాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే రిషికేష్ను భారత్లోని అడ్వెంచర్ క్యాపిటల్గా చాలా మంది పిలుస్తున్నారు. అయితే డేర్కేషన్ అందరికీ సరిపోతుందా అంటే కాదు. భద్రతా ప్రమాణాలు పాటించే సంస్థలను ఎంచుకోవటం, సరైన శిక్షణ పొందటం అండ్ ఆరోగ్య పరిస్థితిని ముందుగా అంచనా వేయటం చాలా ముఖ్యం. ఎందుకంటే ధైర్యం, నిర్లక్ష్యం మధ్య చాలా చిన్న గీత మాత్రమే ఉంటుందండోయ్. అయినా ఒక విషయం మాత్రం నిజం, నేటి తరం సెలవుల్లో కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, జీవితాన్ని కొత్తగా అనుభవించాలని కోరుకుంటోంది.
అందుకే భయాన్ని తప్పించుకోవటం కాకుండా దానిని ఎదుర్కొనే ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. బహుశా అందుకేనేమో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డేర్కేషన్ ట్రెండింగ్లో నిలుస్తోంది.